లాస్ట్ క్లాస్లో మనం ఎంఎస్ వర్డ్ అనేది ఫినిష్ చేసాం. ఈ క్లాస్లో ఎక్సెల్ ఎలా స్టార్ట్ చేయాలి, దాని ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ మనం చూద్దాం. స్టార్టింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండిద్ది అనేది. ఎక్సెల్ అనేది మీకు ఒక స్ప్రెడ్ షీట్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి అంటారు. స్ప్రెడ్ షీట్ అని ఎందుకన్నారంటే అక్కడ షీట్లో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నమాట షీట్ మొత్తం. సో ఇక్కడ మీకు ఇక్కడ ఎక్సెల్ అని టైప్ చేస్తే మీకు ఎక్సెల్ వస్తుంది. ఓకే, మరి దీన్ని మీరు ఇట్లా స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఎన్విరాన్మెంట్ మనకి ఈ బ్యాక్ స్టేజ్ వ్యూ, ఈ స్టార్టింగ్ స్క్రీన్ ఇలా వస్తుంది. ఎంఎస్ వర్డ్లో ఎలా వచ్చిందో సిమిలర్గా, అంటే న్యూ వర్క్ బుక్ అని, అక్కడైతే న్యూ డాక్యుమెంట్ అంటారు, ఇక్కడ వర్క్ బుక్ అంటారు. అండ్ శాంపిల్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా శాంపిల్స్, సమ్ శాంపిల్స్ టెంప్లెట్స్ ఉంటాయి, వీటిని ఓపెన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రీసెంట్గా వర్క్ చేసినవి ఇక్కడ చూపిస్తాయి. ఓకే, నేను బ్లాంక్ వర్క్ బుక్ అని మనం తీసుకోవచ్చు అన్నమాట. మరి ఇక్కడ ఎక్సెల్ని స్ప్రెడ్ షీట్ సాఫ్ట్వేర్ లేదంటే ఎలక్ట్రానిక్ స్ప్రెడ్ షీట్ సాఫ్ట్వేర్ అని అంటాం. ఎందుకంటే మీరు ఈ యారో కీని ఇట్లా తీసుకెళ్ళండి, ఇట్లా చూడండి, స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. హారిజంటల్గా కావచ్చు, లేకపోతే వర్టికల్గా కావచ్చు. సో ఇట్లా హారిజంటల్గా వర్టికల్గా స్ప్రెడ్ అవుతూ ఈ షీట్స్లో మనం డేటాని ప్రతి సెల్లో కూడా డేటాని ఎంటర్ చేసుకుంటూ వెళ్తాం. ప్లస్ వీటిల్లో క్యాల్కులేషన్ చేస్తాం, గ్రాఫ్లు చూస్తాం, ఇవన్నీ కూడా. అందుకనే ఎక్సెల్ అనేది స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్. దీంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ బేసిక్గా స్టేట్మెంట్స్ అనేటివి ప్రిపేర్ చేస్తాం. లైక్ ఎంప్లాయీస్ స్టేట్మెంట్ అండ్ ప్రొడక్ట్స్, ఆర్డర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ కంపెనీకి సంబంధించిన లేదంటే మీ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని ఒక స్టేట్మెంట్ రూపంలో ప్రిపేర్ చేస్తాం. అంటే డేటాని ఎంటర్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నంబర్ అండ్ ఎంప్లాయీ నేమ్, ఇట్లా డేటాని ఎంటర్ చేయడం. అండ్ ఈ డేటాని క్యాల్కులేట్ చేయడం. మెయిన్ ఎక్సెల్లో డేటా ఎంట్రీ అండ్ క్యాల్కులేషన్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి. సపోజ్ సమ్ ఆఫ్ శాలరీస్, యావరేజ్ ఆఫ్ శాలరీస్, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందుకని ఇక్కడ మనకి వీటికి సంబంధించిన క్యాల్కులేషన్స్ సంబంధించిన నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ ఇక్కడ ఉంటాయి. సో వాటిలంతా యూజ్ చేసుకొని క్యాల్కులేట్ చేస్తాం. ఫైనల్గా మనం గ్రాఫ్లు అనేటివి తీసుకుంటాం ఇక్కడ. సో అందుకని మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ గ్రాఫ్స్ కూడా ఉంటాయి. చూడండి, చార్ట్స్, ఈ రకరకాల చార్ట్స్లో ఫైనల్గా మనం క్యాల్కులేట్ చేసిన డేటాని ఫైనల్గా గ్రాఫుల్లో మనం చూడడం జరుగుతుంది. సో డేటా ఎంట్రీ అనేది ఫస్ట్ థింగ్, అండ్ క్యాల్కులేషన్స్ లేదంటే ఫార్ములాస్ వేయడం, తర్వాత గ్రాఫులు తీసుకోవడం. ఈ మూడు వర్క్స్ ఇక్కడ ఎక్సెల్లో మనం మెయిన్గా చేయడం జరుగుతుంది. ఓకే, ఎనీవే ఇక్కడ మనం ఈ ఎక్సెల్ యొక్క ఎన్విరాన్మెంట్ చూసినట్లయితే మీకు యాజ్ యూజువల్ మీకు లైక్ ఎంఎస్ వర్డ్లో ఏ విధంగా అయితే ట్యాబ్ సిస్టమ్ ఉందో, సపోజ్ ఫైల్ అంటే బ్యాక్ స్టేజ్ వ్యూకి వెళ్తుంది ఎంఎస్ వర్డ్లో లాగానే, అట్లనే ఇక్కడ ఈ యారోకి ప్రెస్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వస్తాం. అట్లనే ఇక్కడ మనకి ట్యాబ్స్, హోమ్, ఇన్సర్ట్, డ్రా, ఇట్లా రకరకాల ట్యాబ్స్ అనేటివి మనకి ఉంటాయి. ఈ ట్యాబ్స్ కింద మళ్ళీ ఒక్కొక్క ట్యాబ్ కింద ఈ రిబ్బన్ అనేది వస్తుంది. ఆ రిబ్బన్లో పర్టికులర్ రిబ్బన్లో గ్రూప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఫార్ములాస్ కింద ఫంక్షన్ లైబ్రరీ అనేది ఇది ఒక గ్రూప్, అండ్ డిఫైన్డ్ నేమ్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఆప్షన్స్, అండ్ ఫార్ములా ఆడిటింగ్ అనేది ఒక గ్రూప్. వాటి కింద వాటి ఆప్షన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఆ ఆప్షన్స్ని మనం యూజ్ చేసుకొని ఇక్కడ వర్క్ అంతా కూడా చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం ఈ ట్యాబ్ సిస్టమ్కి పైన మీరు చూసినట్లయితే ఇది ఎంఎస్ వర్డ్లో లాగానే క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంటుంది. ఏవైతే క్విక్గా మనం వర్క్ చేయాలో
ఆ ఆప్షన్స్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్లో మనం ప్లేస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ అండ్ ఓపెన్ ఇట్లాంటివి, ప్రింట్ ఇట్లాంటివి ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏ ఆప్షన్స్ అక్కడ కావాలో, సపోజ్ స్పెల్ చెకింగ్ కావాలా అనేది పెట్టుకోవచ్చు. క్విక్గా అంటే మనం వెతుక్కోకుండా ఇక్కడ ఈ ఆప్షన్స్లో డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే ఆ ఆప్షన్స్ వర్క్ అవుతాయి. వద్దనుకుంటే మళ్ళీ వాటిని తీసేయచ్చు అక్కడి నుంచి క్విక్ యాక్సెస్ టూల్ బార్లో నుంచి. సో క్విక్ యాక్సెస్ టూల్ బార్ పక్కనే ఇక్కడ టైటిల్ బార్లో ఇక్కడ చూడండి బుక్ అని రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రిపేర్ అయ్యేది వర్క్ బుక్స్ అంటాం. మనం స్టేట్మెంట్స్ అంతా కూడా బుక్స్ రూపంలో మామూలుగా మనం ఈ ప్రీవియస్గా ఏవైతే మీ కంపెనీకి లేదంటే మీ పర్సనల్ ఎంట్రీస్ అంతా బుక్కుల్లో వేసుకుంటూ ఉన్నారో అవంతా కూడా ఇప్పుడు ఎలక్ట్రానికల్గా వేస్తాం కాబట్టి ఇక్కడ వర్క్ బుక్ అని చెప్పేసి అంటాం. అదే ఎంఎస్ వర్డ్లో అయితే డాక్యుమెంట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఫైల్ ఏదన్నా సేవ్ అయిందనుకోండి, మీకు సేవ్ చేశారనుకోండి ఫైల్ని, ఆ ఫైల్కి ఎక్స్టెన్షను ఎక్స్ఎల్ఎస్ ఎక్స్ అని వస్తుంది. అంటే సపోజ్ ఏబీసీ అనే ఫైల్ సేవ్ చేశారు, abc.xls ఎక్స్ అని వస్తుంది. మామూలుగా ఓల్డ్ వర్షన్స్ అయితే ఎక్స్ఎల్ఎస్ అని ఉండేది, ఇప్పుడు ఎక్స్ అనేది యాడ్ చేశారు. మనకి అదే ఎంఎస్ వర్డ్లో ఏంటి ఎక్స్టెన్షను చెప్పండి, DOCX. ఇవి ఇంపార్టెంట్, ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఫైల్ యొక్క ఎక్స్టెన్షను, ఫైల్ సేవ్ చేస్తే ఆ ఎక్స్టెన్షన్ బట్టే అది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అనేది మనం గుర్తుపడతాం. సో మనం ఎక్సెల్లో ఉన్న ఎక్కడ ఉన్నా సరే దీన్ని క్లోజ్ చేసాం అనుకోండి, ఒక ఫైల్ ఇక్కడ ఉంది, సపోజ్ నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేశాను, ఇది ఏ ఫైల్ అనేది నేను ఎట్లా చెప్పగలనంటే ఇది నోట్ ప్యాడ్ ఫైల్, నోట్ ప్యాడ్లో తయారు చేసిన ఫైలు. దీని యొక్క ఐకాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. అదే ఇది ఎక్సెల్ ఫైల్, ఇది ఎక్స్ అని ఉంది. అట్లా కాకుండా మీరు దానికి ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఎక్స్టెన్షన్ బట్టి కూడా అది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అనేది చెప్పచ్చు అనమాట. అందుకనే ఈ ఎక్స్టెన్షన్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో అంటే ఏ ఫైల్ సేవ్ చేసినా ఇక్కడ దానికి .xlsx అని రావడం జరుగుతుంది. సపోజ్ దీన్ని సేవ్ చేశాను, Ctrl+S అని సేవ్ చేస్తాను. ఈ కీ స్ట్రోక్స్ అన్నీ కూడా సేమ్ అండి. ఎంఎస్ వర్డ్లో ఏ కీ స్ట్రోక్ Ctrl+S Ctrl+O, అందుకనే చాలా ఆప్షన్స్ అక్కడ ఉన్నట్టువే ఇక్కడ ఉంటాయి. అంటే సపోజ్ బేసిక్ ఆప్షన్స్, నాట్ ఆల్ ఆప్షన్స్. సపోజ్ బేసిక్ ఆప్షన్స్ ఏంటి, హోమ్లో కట్, కాపీ, పేస్ట్, ఈ క్లిప్ బోర్డ్ అనేది అన్నిటికీ కామనే. అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ చూస్తే సరిపోతుంది. అండ్ ఈ ఫాంట్స్కి సంబంధించింది కూడా సేమ్ ఉంటాయి. అండ్ ఇక్కడ మళ్ళీ కాస్త ఈ ఆప్షన్స్ ఇవన్నీ కూడా మారిపోతాయి, ఎక్సెల్కి సంబంధించి స్పెసిఫిక్గా మారిపోతాయి. బేసిక్గా ఈ ఫాంట్స్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి, కొన్ని ఆప్షన్స్ మారుతాయి. ఇక్కడ కూడా బార్డర్స్ ఇట్లాంటివి అవి నేను స్పెసిఫిక్గా చెప్తాను. మరి ఇప్పుడు నేను దీన్ని Ctrl+S అని సేవ్ చేశాను. సేవ్ చేస్తే ఇక్కడ చూడండి బుక్ అని మామూలుగా ఉంది కదా, నేను ABCD అనే ఒక పేరు ఇచ్చాను అనుకోండి. దానికి చూడండి లాస్ట్లో ఏమొచ్చింది, .xlsx అని వస్తుంది. మరి ఎక్కడ సేవ్ చేస్తున్నారనేది లొకేషన్ అడుగుతుంది. ఇది బై డిఫాల్ట్ గూగుల్ వన్ డ్రైవ్లోకి వెళ్తుంది. అలా కాకుండా మీరు లోకల్గా సేవ్ చేసుకోవచ్చు అనమాట, లోకల్ డాక్యుమెంట్గా సేవ్ చేసుకోవచ్చు. ఓకే నేను సేవ్ అంటాను. సేవ్ అనగానే చూడండి ABCD ఎక్సెల్ అని రావడం జరిగింది. ఓకే, ఇట్లా ఈ ట్యాబ్స్ తర్వాత మనకి కిందకి వచ్చేసరికి ఇక్కడ ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే నేమ్ బాక్స్. ఈ నేమ్ బాక్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫంక్షన్ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఫార్ములా బార్. ఈ మూడింటి గురించి తెలుసుకోబోయే ముందర మనం ఫస్ట్ అసలు కిందకి వచ్చినట్లయితే ఇక్కడ ఈ హారిజంటల్గా ఉన్నాయి చూడండి, వీటిని కాలమ్స్ లేదంటే ఆల్ఫాబెట్స్ తోటి ఐడెంటిఫై ఉండే వీటిని
కాలమ్స్ అని చెప్పేసి అంటాం. ఏబిసిడీలతోటి ఇవి ఐడెంటిఫై అయి ఉంటాయి. మీకు ఇట్లా వెళ్తూ ఉంటాయి. ఏబిసిడి తర్వాత జెడ్ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఏఏ, ఏబి, అట్లా మీరు ఇట్లా మూవ్ చేసుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఎంతవరకు కంట్రోల్ రైట్ యారోకి కంట్రోల్ పట్టుకొని కీబోర్డ్లో రైట్ యారోకి ఇవ్వండి, చివరికి వచ్చేస్తుంది ఎక్స్ఎఫ్డి అని వచ్చింది చూడండి. అంటే అన్ని సెల్స్ ఉంటాయి అన్నమాట. మీకు కావాల్సింటే ఈ కౌంటు, వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి జస్ట్ లైక్ శాంపుల్గా చూపిస్తాను, ఇది మీరు చెక్ చేసుకోండి ఎప్పుడైనా. సపోజ్ హౌ మెనీ, లేదంటే టోటల్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఎక్సెల్ అని ఇవ్వండి. కాలమ్స్ 384 కాలమ్స్. ఇంతకుముందు రాంగ్ చెప్పాను. 384 కాలమ్స్ ఉంటాయి టోటల్గా. 16,384 కాలమ్స్ ఉంటాయి. అంటే లాస్ట్ కాలం ఎంత, ఇది దీని నెంబర్ ఎంత, 16,384 కాలం. అదే ఫస్ట్కి వెళ్ళాలనుకోండి, ఫస్ట్కి వెళ్ళాలంటే ఎట్లా, కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్ యారోకి ఇవ్వండి. ఇది ఫస్ట్, ఇది 1, ఇది 2, ఇట్లా అన్నమాట. ఇట్లా మీకు ఈ టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 16,384 కాలమ్స్ వస్తాయి. అట్లనే రోస్ మీకు 10,48,576 రోస్ ఉంటాయి. మరి రోస్ అంటే ఎట్లా, ఇవి 1, 2, 3లతోటి ఐడెంటిఫై అయి ఉండే వాటిని రోస్ అని చెప్పేసి అంటారు. మీరు లాస్ట్ రోకి రావాలంటే ఏం చేస్తారు, కంట్రోల్ పట్టుకొని డౌన్ యారోకి చూడండి. ఇది 10,48,576 రోస్ మనకి ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళాలంటే కంట్రోల్ అప్ యారోకి, కంట్రోల్ రైట్ యారోకి లెఫ్ట్ సైడు, డౌన్ యారోకి కిందకి, ఇట్లా కంట్రోల్ యారోకి యూజ్ చేస్తే మీరు ఈజీగా నావిగేట్ కావచ్చు అనమాట అటు ఇటు. మామూలుగా అయితే ఒక్కొక్క సెల్లోకి అయితే ఇట్లా యారోకి వెళ్ళి నేను ఇట్లా యూజ్ చేసుకుంటున్నాను. అట్లా కాకుండా టోటల్ చివరికి వెళ్ళాలంటే మీరు కంట్రోల్ పట్టుకొని యారో కీస్ యూజ్ చేయాలి. సపోజ్ నేను ఇప్పుడు ఫస్ట్ సెల్లోకి వెళ్ళాలి, కంట్రోల్ హోమ్ అని కూడా ఇవ్వచ్చు. హోమ్ అంటే ఫస్ట్ సెల్, ఎక్కడ ఉన్నా సరే హోమ్. కంట్రోల్ ఎండ్ అంటే చివరికి అని అర్థం, అంటే మీరు ఎడిట్ చేసిన దాంట్లో. అది కంట్రోల్ రైట్ యారోకి, మళ్ళీ లెఫ్ట్ యారోకి, డౌన్ యారోకి, మళ్ళీ అప్ యారోకి, ఇట్లా మీరు నావిగేట్ కావచ్చు. మొత్తానికి కాలమ్స్ అంతా కూడా ఆల్ఫాబెట్స్ తోటి ఐడెంటిఫై ఉంటాయి, రోస్ అన్నీ కూడా నంబర్స్ తోటి ఐడెంటిఫై ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. సో మరి ఈ బాక్స్ లాగా ఉంది చూడండి, దీన్ని సెల్ అని చెప్పేసి అంటాం. సెల్ ఈజ్ ది ఇంటర్సెక్షన్ పార్ట్ ఆఫ్ రో అండ్ కాలం. రో ప్లస్ కాలము కలిచే చోటునే మనం ఏమంటాం, సెల్ అంటాం. ఈ సెల్లోనే మనం ఏదైనా సరే డేటాని ఎంటర్ చేయడం జరుగుతుంది. డేటాని ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడమో, లేదంటే యారోకినో ట్యాబ్ ఏదో ఒకటి ఇస్తే మనకి నెక్స్ట్ సెల్లోకి వెళ్ళడం జరుగుతుంది. సెల్ ఈజ్ ది ఇంటర్సెక్షన్ పార్ట్ ఆఫ్ రో అండ్ కాలం అనేది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడికి బ్యాక్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండే ఈ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఎక్సెల్ యొక్క స్పెసిఫికేషన్స్. ఇవన్నీ మీకు క్లియర్గా కావాల్సింటే స్పెసిఫికేషన్స్ అండ్ లిమిట్స్ అని మైక్రోసాఫ్ట్ వర్డ్ సైట్లోకి మీరు వెళ్ళి క్లియర్గా అన్నీ కూడా చూడవచ్చు. ఇక్కడ చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, కాలం యొక్క విడ్త్ బై డిఫాల్ట్ ఎంత, ఓకే 255 క్యారెక్టర్స్ కాలం యొక్క విడ్త్. అట్లనే రో హైట్ ఎంత, ఎన్ని పాయింట్స్, అండ్ పేజ్ బ్రేక్స్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా మీరు ఇక్కడ వాటి యొక్క లిమిటేషన్స్ మొత్తం చూడొచ్చు. చాలా క్లియర్గా ఇచ్చి ఉంటాడు.
సెల్ యొక్క హైట్ ఎంత, రో యొక్క విడ్త్ ఎంత, ఎవ్రీథింగ్, అండ్ క్యాల్కులేషన్ స్పెసిఫికేషన్స్ అండ్ లిమిట్స్, క్యాల్కులేట్ చేసేటప్పుడు ఏ లిమిటేషన్స్, అండ్ చార్ట్స్ ఇచ్చేటప్పుడు లిమిటేషన్స్ ఏంటి, ఇట్లాంటివి మీకు ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ మీరు ఏం చేశారు, ఏదో ఒకటి మీ ఎక్సెల్కి సంబంధించిన లైక్ టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనో, లేదంటే టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ అనో, లేదంటే డైరెక్ట్గా ఎక్సెల్ స్పెసిఫికేషన్స్ అండ్ లిమిట్స్ అని గూగుల్లో ఇచ్చినా కానీ మైక్రోసాఫ్ట్ వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ ఇవి రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది అఫిషియల్ సైట్ కాబట్టి దాంట్లో క్లియర్గా పక్కాగా ఉంటాయి. ఓకే, ఎనీవే, సో ఇప్పుడు మనం కాలమ్స్, రోస్ అని చెప్పుకున్నాం, ఇంటర్సెక్షన్ పార్ట్నే మనం సెల్ అని చెప్పుకున్నాం. ఆ సెల్లోనే మనం ఈ డేటాని ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎన్ని సెల్స్ ఉంటాయి టోటల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఎంత 834 ఇంటూ సంథింగ్ ఎన్ని రోస్ ఉన్నాయి టోటల్గా, అన్ని రోస్ ఇవ్వండి మీకు టోటల్గా ఈ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్, ఎన్ని సెల్స్ ఉన్నాయనేది వచ్చేస్తుంది. అంటే రోస్ ఇంటూ కాలమ్స్ ఇచ్చేస్తే టోటల్ ఎన్ని సెల్స్ ఉన్నాయనేది వస్తుంది. 384 ఇంటూ ఇవి ఇచ్చేస్తే మీకు టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేటివి ఇక్కడ రావడం జరుగుతుంది, ఎన్ని సెల్స్ ఉన్నాయి. సో కలెక్షన్ ఆఫ్ సెల్స్ ఈజ్ కాల్డ్ ఏ షీట్. దీన్నే ఒక షీట్ అని చెప్పేసి అంటారండి. ఓకే, మరి ఒక షీట్ అయిపోయింది. ఈ షీట్కి మనం ఒక పేరు పెట్టుకోవచ్చు. సపోజ్ రైట్ క్లిక్ చేసి ఈ షీట్లు ఎట్లా పేరు పెట్టాలి ఇవన్నీ మళ్ళీ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంప్లాయీస్ షీట్ అనుకుందాం, ఈఎంపీ. ఎంప్లాయీస్ డేటా దీంట్లో ఉంది. ఇంకేదైనా ప్రొడక్ట్స్ డేటా కావాలి, అప్పుడు ఇంకొక షీట్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. కలెక్షన్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ షీట్. ఇట్లాంటి షీట్స్ మనం నెంబర్ ఆఫ్ షీట్స్ ఇవ్వచ్చు. న్యూ షీట్ అనగానే మనకి ఇంకొక కొత్త షీట్ రావడం జరిగింది. చూడండి, ఇక్కడ వేరే, ఇది వేరే. సపోజ్ ఇక్కడ ఏదన్నా డేటా అవి ఇవి ఇచ్చున్నారు, ఇది వేరే, ఈ షీట్ వేరే. ఇప్పుడు ఓకే, ఇది ఫ్రెష్ అనమాట. మళ్ళీ దీనికి ఒక పేరు మీరు పెట్టుకోవచ్చు, లైక్ రీనేమ్. సపోజ్ ప్రొడక్ట్స్కి సంబంధించిన డేటా, లేదంటే సేల్స్కి సంబంధించిన డేటా. ఇట్లా మనం నెంబర్ ఆఫ్ షీట్స్ ప్లస్ అని క్లిక్ చేసి న్యూ షీట్స్ని యాడ్ చేసుకుంటూ పోవచ్చు. సో కలెక్షన్ ఆఫ్ షీట్స్ ఈజ్ నోన్ యాజ్ వర్క్ బుక్. మనం సేవ్ చేస్తామా, ఇప్పుడు సపోజ్ ఏబిసిడి అని సేవ్ చేస్తున్నాం కదా. సో ఈ వర్క్ బుక్ అనేది కలెక్షన్ ఆఫ్ షీట్స్. చూడండి, ఫస్ట్ ఇక్కడి నుంచి వచ్చాం, కాలమ్స్, రోసు, తర్వాత సెల్లు, తర్వాత షీటు, తర్వాత వర్క్ బుక్, ఇట్లా ఉండిద్ది. ఆ కలెక్షన్ ఆఫ్ వర్క్ బుక్స్ అనేది మళ్ళీ వర్క్ గ్రూప్ అవుతుంది, అది వేరే. మనకి వర్క్ బుక్ దాకా తెలిసి పెట్టుకుంటే సరిపోయింది. ఇట్లా ఉండిద్ది అనమాట ఇక్కడ ఎన్విరాన్మెంట్. మరి ఈ సెల్స్లో మనం డేటాని ఎంటర్ చేస్తాము. ప్రతి సెల్కి కూడా ఒక పేరు అనేది ఉంటుందండి. అదే ఇక్కడ నేమ్ బాక్స్ అని చెప్పేసి అంటాం. చూడండి, ఇప్పుడు మనం ఏ సెల్లో ఉన్నామో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ సెల్లో ఉన్నాం, సపోజ్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఏ సెల్లో ఉన్నాను నేను, I9 అనే సెల్లో ఉన్నాను. ఎలా తెలుస్తుంది, I అనేది ప్లస్ 9 అనేది, ఈ కాలంలో I, ఇక్కడ వచ్చేసి 9. సపోజ్ ఇప్పుడు ఏ సెల్లో ఉన్నాను, F10 అనే సెల్లో ఉన్నాను. సో అంటే ఈ యొక్క సెల్ పేరు ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి దాన్ని నేమ్ బాక్స్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, ఇట్లా అన్నమాట. ఈ నేమ్స్ అనేది ఉపయోగపడతాయి దేనికి అంటే ఈ సెల్ నేమ్ని బట్టే మనం ఏదన్నా క్యాల్కులేషన్స్ దాంట్లో ఉండే డేటాని ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. మరి ఓకే, ఇక్కడ ఉండేదాన్ని ఫార్ములా బార్ అని చెప్పేసి అంటాం. మనం ఏ విధమైన ఫార్ములాస్ చేయాలన్నా కానీ
ఈ ఫార్ములా బారే ఉపయోగపడుతుంది. మీరు ఇక్కడ ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 అని ఎంటర్ చేస్తాను. 100 అనేది చూడండి పైన కూడా కనిపిస్తూ ఉంటుంది ఫార్ములా బార్లో. మరి దాన్ని ఫార్ములా అని ఎందుకు అన్నారండి అంటే సపోజ్ ఇక్కడ 200 అని ఇస్తాను. ఓకే, మరి ఇక్కడ నేను ఈ రెండింటి యొక్క అడిషన్ కింద కావాలి అండి. సో నేను ఈక్వల్ టు అనే సింబల్ పెట్టి ఏం చేస్తాను, ఈ రెండింటిని కలపాలి అంటే దీని ఏ సెల్లో ఉంది ఇది D6, ఇదేంటిది D7, D6 ప్లస్ D7 అని ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది. అంటే ఇది ప్లస్ ఇది కలిపి దీంట్లో రావడం జరిగింది. ఇప్పుడు తెలుస్తుంది ఫార్ములా యొక్క ఉద్దేశం. మామూలుగా 100 మీద క్లిక్ చేస్తే 100 కనిపిస్తుంది పైన, 200 మీద క్లిక్ చేస్తే 200 యాజ్ ఇట్ ఈజ్ కనిపిస్తుంది. బట్ 300 మీద క్లిక్ చేశారనుకోండి దాని యొక్క ఫార్ములా కనిపిస్తుంది, వాల్యూ కనిపించదు, ఫార్ములా కనిపిస్తుంది. అందుకనే దీన్ని ఫార్ములా బార్ అని చెప్పేసి అంటాం. ఫార్ములా బార్ పక్కనే మీకు ఇన్సర్ట్ ఫంక్షన్ అంటే ఏ ఫంక్షన్ కావాలో ఆ ఫంక్షన్స్ మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అవి ఫంక్షన్స్ వచ్చినప్పుడు చెప్తాం. దాని జోలికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదనమాట నేమ్ బాక్స్, ఫార్ములా బార్. ఈ రెండు కూడా మనకి ఫార్ములాస్ వేసేటప్పుడు లేదంటే ఈ ఫంక్షన్స్ అన్నీ రాసేటప్పుడు మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇది బేసిక్గా మీకు ఎక్సెల్ యొక్క ఎన్వైరాన్మెంట్. మరి మీరు ఈ సెల్స్లో మీరు డేటాని ఎంటర్ చేసుకుంటూ వెళ్తారు. డేటాని ఎంటర్ చేసేటప్పుడు మీకు చాలా విధంగా అంటే డైరెక్ట్గా మీరు డేటాని ఇట్లా ఎంటర్ చేస్తున్నప్పుడు ఈ యారో కీస్ని యూజ్ చేయొచ్చు. మూవ్ అయ్యేదానికి చాలా విధాలుగా మీరు మూవ్ చేయొచ్చు. యారో కీస్, నేను రైట్ యారో కీ అంటే ఇట్లా వస్తాను. అదే ఈ నేమ్ మళ్ళీ రైట్ యారో కీ, జాబ్ రైట్ యారో కీ. యారో కీ కాకపోతే ట్యాబ్, సపోజ్ సాలరీ ట్యాబ్ కొట్టండి, ట్యాబ్ కీ ఇచ్చినా కానీ సరిపోతుంది. అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ అయిపోయింది. ఎంటర్ ప్రెస్ చేసినా కానీ అదే నెక్స్ట్ కిందకి వచ్చేస్తుంది. లేదంటే మౌస్ అయినా కానీ వాడుకోవచ్చు అటు ఇటు మూవ్ అయ్యేదానికి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు డేటాని ఎంటర్ చేయడం జరుగుతుంది. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, కిందకి వస్తుంది. లేదంటే డౌన్ యారో కీ కానీ మౌస్ కానీ యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి సరిపోతుంది. అండ్ ఇట్లా యారో కీస్ ద్వారా పైకి కిందకి ఇట్లా మనం మూవ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం డేటాని ఎంటర్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, మరి ఈ డేటాని ఎంటర్ చేసిన తర్వాత మనకి రకరకాల క్యాల్కులేషన్స్, ఫార్ములాస్ ఇవన్నీ కూడా ఈ డేటా మీద అప్లై చేయాల్సిన అవసరం వస్తుంది. క్లర్క్, మేనేజర్ అండ్ సపోజ్ ప్రోగ్రామర్ అండ్ సపోజ్ క్లర్క్. ఆల్రెడీ ఉండే డేటాని మళ్ళీ టైప్ చేస్తుంటే పైన ఉంది కాబట్టి ఐడెంటిఫై చేసి అదే హింట్ ఇస్తుంది. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సపోజ్ నేను మేనేజర్ లేదంటే ప్రోగ్రామర్ కావాలి, పి అనగానే వచ్చేస్తుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. అండ్ సపోజ్ సాలరీ 2000, మేనేజర్ 9000, ప్రోగ్రామర్. ఇట్లా మీరు శాంపిల్ డేటాని దీంట్లో ఎంటర్ చేసుకుంటూ వెళ్ళచ్చు. వన్స్ మీరు డేటాని ఎంటర్ చేసిన తర్వాత క్యాల్కులేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే ఫార్మాటింగ్ ఏదైతే చేయాలో ఈ డిపార్ట్మెంట్ నెంబర్లు ఇచ్చుకుంటూ పోతున్నాను. మరి అవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈజీగా. ఎట్లా అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే హోమ్లోనే ఉంది, ఇక్కడ ఆటో సమ్ అని ఉంది. ఇవన్నీ ఆప్షన్స్ 1 by 1 చెప్తాను, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు సింపుల్, వెరీ సింపుల్. ఆటో సమ్ అని క్లిక్ చేయగానే వచ్చేసింది. పైనుండే వాటి యొక్క సమ్ ఎంటర్ ప్రెస్ చేయండి సరిపోయింది.
దట్స్ ఆల్. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు చూడండి ఫార్ములా పైన కనిపిస్తుంది. ఇవన్నీ కూడా క్లియర్గా నెక్స్ట్ సెషన్ నుంచి డేటా ఎంట్రీ ఎలా చేయాలి, రకరకాల షీట్స్ డేటా శాంపిల్ డేటా ఎంటర్ చేసి బేసిక్గా క్యాల్కులేషన్స్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. నెక్స్ట్ క్లాస్ నుంచి డేటా ఎంట్రీ నుంచి మనం ఫార్ములాస్ ఎలా వేయాలి, ఫార్మాటింగ్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ క్లియర్గా ఆప్షన్ బై ఆప్షన్ కవర్ చేసుకుంటూ వెళ్దామండి. ఓకే.